హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు బాగున్నారని కోరుకుంటున్నాము. చూసారు కదా, మనం చందు గారి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ అందరూ రెడీ అవుతారనమాట సాంగ్ కోసం. ఇది అన్న గారు రాసిన మరొక సాంగ్ అన్న ఒకసారి రావా సాంగ్ షూట్కి అయితే వచ్చేసాము. అన్నపూర్ణమ్మ గారు చూసారు కదా. లొకేషన్కి అయితే వచ్చేసాము. మరి కొద్దిసేపట్లో సాంగ్ అయితే షూట్ స్టార్ట్ అవబోతుంది. ఈ సాంగ్ చాలా బాగుందండి. అన్న ఒకసారి రావా ప్రతి ఒక్క అన్న చెల్లెలకి కనెక్ట్ అవుతుంది. జస్సు వీళ్ళు అన్న చెల్లెల క్యారెక్టర్లు, చిన్నప్పటి క్యారెక్టర్లు ఉంటారు. నెక్స్ట్ లొకేషన్కి అయితే వచ్చాము. ఇది చాలా బాగుంది కదా. మొత్తం పల్లెటూరు వాతావరణంలో లొకేషన్ అనమాట. ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది. పంట పొలాలు అంతా చాలా బాగుంది కదా. బ్యాక్గ్రౌండ్ నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడ అన్న చెల్లెలు పెద్ద అయిన తర్వాత సాంగ్ షూట్ వేరే వాళ్ళకి రాయడం జరిగింది. సో నేనైతే మా ప్రణయ మ్యూజిక్స్ మాత్రమే రాస్తున్నాను. వేరే వాళ్ళకైతే నాకు టైం ఉండట్లేదని చెప్పి, అంటే పొగరనుకోకండి, నాకు టైం నిజంగా ఉండట్లేదు, వీటికే సరిపోతుంది. అందుకే నేను కొంతమందికి అడిగినా రాయలేకపోయాను, నన్ను క్షమించండి. సో ప్రెసెంట్ అయితే నాకు టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళకైతే సాంగ్స్ రాస్తున్నాను. సో నాకు ఇది చాలా స్పెషల్ సాంగ్ అండి. అన్న చెల్లెలకి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఒక సాంగ్, ఒక మంచి సాంగ్ రాసే అవకాశం కూడా నాకు వచ్చింది. సో నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఈ సాంగ్ ని కంపోజ్ చేశాను, అలాగే డైరెక్షన్ కూడా చేశాను. ఇది వచ్చేసి వనిత గారు ప్రొడ్యూస్ చేశారు. వనిత గారి ఛానల్లో, వనిత గారి ఛానల్లో ఉంటుంది. నేను ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. అండ్ ఈ పాట కోసం నాకు చాలా బాగా సహకరించినటువంటి కోట అశోక్ గారు అనమాట. ఎక్కడంటే మన బీరోల్లో, సో బీరోల్లో ఉంటుంది, ఖమ్మం డిస్ట్రిక్ట్ లో బీరోల్లో అసలు ఇది వచ్చేసి మా కోట అశోక్ గారు ఇల్లు అనమాట. ఇక్కడ నాకు నేను అడిగిన వెంటనే ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి చాలా బాగా సహకరించారు. అట్ ద సేమ్ టైం మీరు ఈ పాటకి చాలా బాగా కనెక్ట్ అయిపోతారండి. ప్రతి ఒక్క అన్న చెల్లెలకైతే ఈ పాట బాగా బాగా కనెక్ట్ అవుతుంది. సో మీ అందరికి తెలుసు నాకు మా అక్క అంటే ఎంత ఇష్టమో, మీ అందరికి తెలుసు మా అన్న అక్క అంటే చాలా ఎఫెక్షన్ గా ఉంటాను. సో తను ఎవరైతే ఉన్నారో వనిత గారు, తను నన్ను అడగటము, నేను ఈ పాట రాయటము, అలాగే దీనికి మ్యూజిక్ అందించినటువంటి మన కార్తిక్ యాదగిరి అసలు అద్భుతంగా అందించారు. మా ప్రణయ మ్యూజిక్స్ అన్ని ఆయనే ఇచ్చారు. ఈ పాట కూడా ఆయనే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా పాట పాడింది మన కార్తిక జాదవ్, చాలా చాలా బాగా పాడారు. సో ఈ పాట మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. అండ్ ఇందులో నటించినటువంటి నటీనటులు వచ్చేసి మనకి చందులాల్ గారు, అండ్ అలాగే అన్నపూర్ణమ్మ గారు, దాంతో పాటు రజనీ గారు, దాంతో పాటు జ్యోతి గారు, అండ్ అలాగే బాలనటి విశిష్ట, మీ అందరికి తెలుసు, మా దాంట్లో చాలా సార్లు నటించింది. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారనమాట మా జస్సు, అండ్ అలాగే వేదార్థ్. పిల్లలు ఎంత బాగా చేశారు అనేది మీరు చూడాలి. సో వీళ్ళంతా నాకు బాగా తెలిసిన వాళ్ళు, కానీ నాకు ఎప్పటి నుంచో తెలిసి నేను కలవలేకున్నా, అంటే దాదాపుగా 4-5 years నుంచి నాకు వనిత పరిచయం. అసలు పట్టు వదలని విక్రమార్కులాగా అమ్మాయి ఒక హీరోయిన్ గా చేసిన్నారు సినిమాలో. సో ఆ సినిమా మొన్ననే రిలీజ్ అయింది. సో అయినా కానీ నా డైరెక్షన్ లో చేయాలని తనకి ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో తను అడగటము, తను ఒక విషయాన్ని చెప్పడము, ఆ విషయం నాకు మనసును బాగా కదిలించింది. అందుకే ఈ పాట రాశాను. ఈ పాట నిజంగా మీ అందరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, మీకు చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్స్ అందించండి. నిజంగా ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఒక మంచి భవిష్యత్తులో ముందుకెళ్లాలనుకున్న వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ చాలా అవసరం. మీరు అందరూ ఆ బ్లెస్సింగ్స్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వనిత, నువ్వు చెప్పు, వాట్ అబౌట్ దిస్ సాంగ్, నీకు ఎలా అనిపించింది, ఏంటి షూటింగ్ అంతా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకైతే చందు సారు ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే సార్ నాకు పరిచయము. అప్పటి నుంచి సార్తో ఏదో ఒకటి చేయాలి అన్నా కానీ అంటారు కదా, ఇలా రాసి ఉండాలి, ఆ టైం రావాలని. ఆ టైం ఇప్పుడు వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు నేను ఒక్కసారి కాల్ చేసి, సార్ నాకు ఇలా ఒక సాంగ్ కావాలి అంటేనే సార్ అసలు నేను చెయ్యను అనుకున్నా యాక్సెప్ట్ చేసి, అందులోనూ టైం కూడా ఎక్కువ తీసుకోలేదు సారు. వెంటనే నాకు ఇట్లా సాంగ్ చెప్పేసరికి అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు, అంత బాగుంది సాంగ్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా బాగా రాశాడు సార్. అయితే డైరెక్షన్ కూడా సారే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇలాంటి సాంగ్ చూడాలి, చూసి మీ మనసుకి ఏదనిపిస్తుందో అది కామెంట్ చేయండి, కామెంట్ చేసి షేర్ చేయండి.
లైక్ చేయండి. ఇలాంటి సాంగ్ అంటే ఎక్కడో ఉండిపోవడం కంటే అందరికి తెలిస్తేనే బాగుంటాయి. చాలా అంటే కొన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి, కొన్ని సాంగ్స్ ఎవరికి తెలియక వెనకుండిపోయాయి. కానీ మన సాంగ్ మాత్రం అందరూ చూసి ఆదరించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నా చెల్లెళ్ళ గురించి అసలు ఇంకా మాటల్లో చెప్పలేం కదా, అలా రాశాడు సార్. అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. నేను అడగంగానే ఓకే అని చెప్పారు, అదే నాకు చాలా హ్యాపీ అసలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా నాకు కూడా ఒక మంచి సిచ్యువేషన్ చెప్పి నాతో ఈ పాట రాయించినందుకు చాలా థ్యాంక్స్. అలాగే నువ్వు బాగా యాక్ట్ చేసావు కూడా. అది అంటే నేను యోధా తర్వాత అంటే ఆ లెవెల్లో ఎప్పుడైనా సరే యోధాని నేను ఎక్కువ సాంగ్ యోధాతో చేస్తుంటాను, మీ అందరికి తెలుసు కదా. సో నేను ఒక ఇదిలో ఉంటాను, నాకు కంఫర్ట్ ఉన్న వాళ్ళతో నేను యాక్ట్ చేయించగలుగుతానేమో అనుకున్నాను. బట్ ఈ పాటకైతే ఈ పాప ప్రాణం పోసింది. హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేసింది. సో నెక్స్ట్ మన చందులాల్. మీరు చందులాల్ ని జనరల్ గా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తోనో లేకపోతే ఇంకా రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ తోనో ఫోక్ సాంగ్స్ లోనో మీరు చూసి ఉండొచ్చు. బట్ ఇట్స్ డిఫరెంట్ గా ఈ ఒక బ్రదర్ పాత్ర చేయటము, అందులో కూడా ఇందులో సిచ్యువేషన్స్ అన్ని చెప్పిన తర్వాత కూడా చేయటం అనేది చాలా బాగా చేశాడు. చంద్రలాల్ వాటర్ పట్టిస్తాను ఏం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికి. నాకు ఈ సాంగ్ చెప్పినప్పుడు నేను ఒకటే అన్నాను, ఆ సాంగ్ విన్నాను. ఫస్ట్ విన్న తర్వాత నేను ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సెకండ్ అన్నకు ఫోన్ చేసి నేను చేస్తున్నాను, ఇందులో సిచ్యువేషన్ సీన్స్ ఏదైనా కానీ అంటే అందులో కొన్ని అన్కంఫర్టబుల్ అంటే యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయరేమో అని అన్న నాతో చెప్పడం వల్ల లేదు నేను ఇది చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేనే చేస్తానని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది సాంగ్. ఆ సిచ్యువేషన్ అలాంటిది, లైక్ బాగా కనెక్ట్ అయ్యాను నేను కూడా. బాగుంది సాంగ్ అయితే, చాలా బాగుంది. మేడం చాలా బాగా చేశారు. అన్న డైరెక్షన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా బాగుంది సాంగ్. మీరు ఒక్కసారి చూసి మేడం గారి ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి. చాలా మంచి వీడియో, చాలా మంచి సాంగ్. యాక్చువల్లీ అందరూ కనెక్ట్ అవుతారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈవెన్ ఇప్పుడు షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది కనెక్ట్ అయ్యి ఇచ్చారు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇంత జెన్యూన్ కంటెంట్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే స్పెషల్ గా మళ్ళీ ఇంకో చెప్పుకోవాలనుకుంటే స్టార్టింగ్ నుంచి మేము ఎంత చేసినా మాకు మా ఈ పాటకి ఆర్టిస్ట్ ఎంత బాగా చేసినా ఒక అదిరిపోయే ఫ్రేమ్ పెట్టేసి ఆ ఫ్రేమ్ లో అందంగా చూపించడమే కాదు, ఆ భావాన్ని క్లియర్ గా జనం ముందు తీసుకెళ్లాలంటే ప్రధాన పాత్ర డిఓపిది మా ఉదయ్. మీకు అందరికి తెలుసు, ఉదయ్ అంటే నాకు సొంత బిడ్డ కంటే ఎక్కువ అనమాట. ఇంకా అంటే మాకంతా మా ఫ్యామిలీ లాగా అంత ఉంటాడు. ప్రాణం పెట్టేస్తాడండి పని అంటే, ఇంకా అంత ప్రాణం పెట్టేస్తాడు. సో ఆ ఉదయ్ వల్ల నాకు కూడా ఈ రోజు చేసిన వర్క్ చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం మేకప్ కి మాకు అంటే వీళ్ళందరినీ రెడీ చేసి ఒక ప్రెజెంటేషన్, ఏదైనా సరే ప్రెజెంటేషన్ చేయాలంటే మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్లకి. సో మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అన్ని చేసిన మన శైలు గారు వీడియో తీసుకున్నారు. తర్వాత లాస్ట్ లో వాళ్ళు జాయిన్ అవుతారు డిఓపి. అండ్ అలాగే నేను ఈరోజు చెప్పాను కదండి మా అశోక్ గారికి, కోట అశోక్ గారికి, అలాగే మా మేనేజర్. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరగా చేర్చి ఒక టైం కి అందరు ఉండేలాగా ఉండి షూటింగ్ చేసుకోవాలంటే యాజ్ అ మేనేజర్ చాలా ఇంపార్టెంట్. సో దానికి వచ్చేసి మా అనిల్ రెడ్డికి ద సేమ్ టైం ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఉదయాన్నే లేచి పిల్లలు సార్ కాళ్ళు ఉదయాన్నే లేచి ఈ రోజు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంతవరకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన పిల్లలకి, అలాగే వేణు గారికి, రేణుకి అండ్ చాలా థ్యాంక్స్. సో అలాగే దీంతో పాటు మళ్ళీ అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు ఎలా ఉంది సాంగ్, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో నేను నాకు మంచి రోల్ ఇచ్చి నాకు మంచి క్యారెక్టర్ చేయించారు. చంద్ర గారికి థ్యాంక్ యూ అండి. ఈ క్యారెక్టర్ ఈ మూవీలో ఈ పాటలో అందరూ బాగా చేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు కూడా చాలా బాగా చేశారు. కొన్ని రన్నింగ్ సీన్స్ అయితే పాపం ఎన్నోసార్లు ఇబ్బంది పడరు. అసలు ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉంటాయన్నమాట అన్నపూర్ణమ్మ గారికి. అండ్ రజనీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, నాకు చాలా మంది ఇన్స్టాలో వాటిలో మెసేజ్ పెడతారు, నేను చూస్తాను. కానీ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పిలుస్తా, డెఫినెట్ గా పిలుస్తాను. నా మెమొరీ అలా ఉంటది. సో రజనీ, వాట్ అబౌట్ దిస్ సాంగ్, నీకెలా అనిపించింది? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఈ సాంగ్ లో చాలా లీనమైపోయాను. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి సాంగ్ లో మంచి లీడ్ ఇచ్చారు. అసలు నేను అనుకోలేదు, ఇది మిస్ అయి ఉంటే నేను నిజంగా సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏడ్చేదాన్ని. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. కానీ ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి యాక్ట్ చేశారండి. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ సాంగ్ ని మీరు ఎక్కడికో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చితేనే షేర్ చేయండి, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లేదు నచ్చుతుందండి, ఖచ్చితంగా నచ్చితేనే చేయండి. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఖచ్చితంగా నాకు అన్నా చెల్లెల బంధం మీద ఉన్న నమ్మకం అది నాకు. సో
అందులో ఇక్కడ ఉన్న అందరు కూడా నాకు చాలా మంది సిస్టర్స్, ఆ సిస్టర్, ఈ సిస్టర్, ఎదురు ఇద్దరు రాఖీ సిస్టర్స్, sister. అందరు సిస్టర్సే ఉంటారు నాకు, అందుకే బాగా కనెక్టింగ్ అనమాట. రాఖీ sister. ఎస్, నువ్వు చెప్పమ్మా. అందరికీ నమస్కారం అండి. మీకు తెలుసు నేను అందరికీ పరిచయమే. ఫస్ట్ సాంగ్ అన్నయ్య వినిపించినప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అప్పుడే చెప్పాను అన్నయ్యకి, అన్న అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది సాంగ్ అని. సాంగ్ అయితే చాలా బాగుంది. అన్న చెల్లెల అనుబంధం మీద అసలు ఎవరు విన్నారని వదిలిపెట్టారు. ఏ ఇంట్లో అయినా ఈ సాంగ్ కంపల్సరీ వస్తుంది, అది ట్రెండ్ అయిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇందులో నటించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వనిత గారికి అండ్ చంద్ర అన్నకి చాలా చాలా థ్యాంక్స్. అందరూ బాగా యాక్ట్ చేశారు. ఉదయ్ రామ్మాయి సపోర్ట్ ఉదయ్ చేయండి. రావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీకు మా డిఓపిని పరిచయం చేస్తాను, అలాగే మేకప్ డిపార్ట్మెంట్ లో పరిచయం చేస్తాను. బికాజ్ ఎందుకు పరిచయం చేస్తున్నానంటే అండి, నేను కొంతమందికి హెల్ప్ చేశానండి ఇండస్ట్రీలో. నా వరకు నేను కొంతవరకైనా చేస్తున్నాను. మీకు తెలుసు మన జబర్దస్త్ వర్ష కూడా నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు బట్టలు పెట్టి థ్యాంక్ యూ చెప్పింది, ఎందుకంటే నేను ఈ రోజు ఇలా ఇంతవరకు వచ్చానంటే నీ వల్ల అన్నయ్య అని. అలాగే నాకు టాలెంట్ ఉన్న ఏ ఒక్కరినైనా ఎంకరేజ్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. సో ఉదయ్ అంటే నాకు సొంత బిడ్డ కంటే ఎక్కువ అండి. సో సేమ్ అంతే, ఇంకా అబ్బాయికి కూడా ఆ విషయం తెలుసు. యోధా కూడా అనిలను ఉదయ్ అంటే ఇంకా వాళ్ళ బ్రదర్ లాగా చాలా ఇదిగా చూసుకుంటది, ప్రాణం పెట్టేస్తాడు. మీరు ఖచ్చితంగా మీకు ఏదైనా సినిమా కానీ, ఏదైనా మీకు షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ ఏదైనా ఉంటే డెఫినెట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కొలాబరేట్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒక్కసారి తన పనితీరు చూడండి, అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటది. యోధాతో చేసిన అన్ని సాంగ్స్ డిఓపి తనే చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా చేశారు. ఎలా ఉంది సాంగ్? ఎలా ఉంది సాంగ్ చాలా బాగుంది, చాలా బాగుందా? చాలా బాగుంది. రిలీజ్ అయినా ఖచ్చితంగా అందరు చాలా ఇష్టపడతారు, ఇష్టపడతారా? నోటెడ్ అయిపోతుంది అందరికి. థ్యాంక్ యూ. శైలు నువ్వు నీకు అంటే శైలు గురించి చెప్పాను కదా, మేకప్ అంటే ఇంకా తను నేర్చుకుని తను ఢిల్లీలో ట్రైన్ అయ్యి వచ్చారు. అక్కడ ఢిల్లీ కదా మీరు ఢిల్లీలో ట్రైన్ అయ్యి వచ్చారు. ఇక్కడ ఉన్న అందరికి కూడా న్యాచురల్ గా అండ్ బ్రైడల్ అన్ని మేకప్స్ తను అవలీలాగా చేయగలుగుతుంది. సో మీకెలా అనిపించింది? సాంగ్ అయితే చాలా బాగుంది. విన్నప్పుడల్లా నేనైతే ఏడ్ చేసా, ఎందుకంటే నాకు బ్రదర్ ఉన్నా. అంటే అది సాంగ్ అనుకోవట్లా, నేను రియల్ గా ఫీల్ షూట్ అయ్యాను. అవుతుంటే ఏడుస్తుంది, వెనకాల కూర్చొని పాపం. సో ఇప్పుడు మనం మా మేనేజర్ అనిల్ రెడ్డి రా మనందరూ కష్టం కదా, ఎప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూసుకోవడానికి ఇవన్నీ, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల తర్వాత. సో మా అనిల్ రెడ్డి వీడు లేకపోతే అసలు ఏం జరగదు, మొత్తం వీడియో చూసుకోవాలి. నేను నా ఫ్రస్ట్రేషన్ అయినా, నా కోపం అయినా, లేకపోతే నా ఆనందం అయినా అన్ని కూడా ఫస్ట్ వీడి దగ్గరికి వెళ్తాయి అనమాట. ఏదైనా రాకపోయినా వీడి మీద కోపం, వచ్చిన సంతోషం వీడి మీద, మొత్తం వీడితోనే ఉంటది. అనిల్ రెడ్డి పొద్దున్నే లేచి అందరికి షూటింగ్ టైం చెప్పి అన్ని చేసి ప్రతిదీ దీనికి ఇంత ఖర్చు అయింది, దానికి అంత ఖర్చు అయింది, ఎవ్రీథింగ్ కూడా మా అనిలే చూసుకుంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు అనమాట, అంత ఇది. సో నీకు ఎలా అనిపిస్తుంది సాంగ్? సో వనిత గారికి మంచి హిట్ అవుతుందా? సో ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని కోరుకున్నాను. అదే సేమ్ రేణు రా, రేణు ఫోన్ ఎవరు తీసుకుంటారు ఇప్పుడు? వచ్చేసరికి ఆఫీస్ నరేష్ నువ్వు తీసుకో. రేణు అందరి గురించి చెప్పాల్సింది, పొద్దు నుంచి అందరం కష్టపడ్డాం, అందుకే ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్స్. అండ్ మా రేణు మీ అందరికి తెలిసిందే. సో రేణుకి అండ్ వేణు గారికి స్టోరీ గురించి చెప్పా. యాక్చువల్ గా స్టోరీ గురించి చెప్పేటప్పుడు కొందరు భయపడతారు, పిల్లలతో యాక్టింగ్ చేయించాలంటే ఎందుకు అంత రిస్క్ అవసరమా అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఇది యాక్టింగ్ లా చేయాలన్న థాట్ తో వేణు గారు నిర్ణయించుకొని ఖచ్చితంగా, ఇప్పుడు నా ఛానల్ కాదు వేరే వాళ్ళ ఛానల్ అయినా సరే, నేను చందు గారు చెప్పారని నమ్మకంతో పొద్దునే పిల్లల్ని తీసుకొని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వేణు. నాకు థ్యాంక్ యూ. నేను చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వనిత గారికి అండ్ మీకు. అండ్ అంటే నాకు జస్ట్ వాయిస్ మెసేజ్ ఇలా ఉందిరా క్యారెక్టర్ అంతే, వాళ్ళు తీసుకొని వస్తావా అని చెప్పేసి అని అడిగారు. పర్లేదనే నేను ఒక్కసారి నాకు ఒక 10 minutes టైం ఇవ్వండి, వేణు గారితో చెప్పి మాట్లాడి చెప్పేసాను అన్నాను. ఇమీడియట్ గా ఓకే చెప్పాము. సో సాంగ్ అయితే యాక్చువల్లీ నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. అది అన్నయ్యకి కూడా బాగా తెలుసు, ఆల్రెడీ చెప్పారు నీకు బాగా కనెక్ట్ అవుతుంది, వింటే నువ్వు డెఫినెట్ గా అసలు ఇంకా వదిలిపెట్టావు అని. అంత బాగుందండి, డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది. సో వనిత గారి ఛానల్ ని ఆదరించండి, సాంగ్ ని హిట్ చేయండి. సో మీ బ్లెస్సింగ్స్ అన్ని తప్పకుండా మాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, సో ఎట్ ద సేమ్ టైం వనిత గారికి కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన అశోక్ గారికి మరొకసారి కోట అశోక్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో అది మా ఇల్లు అన్నట్టే ఇక్కడ అది ఉంది నాకు. సో అమ్మ మీరు వస్తారా ఒకసారి? రండి రండి, జస్ట్ మాతో పాటు ఏం కనిపించదు, రండి రండి, మాకు గుర్తుగా ఉంటుంది. రండి రండి కదా, జస్ట్ అమ్మ రావునా
ఏం చెప్పొద్దు రా దా. మాట్లాడుతులే దా, అమ్మ రండి ఇక్కడ రండి రెండమ్మ. కూర్చోండి ఇక్కడ కూర్చోండి. సో మా అశోక్ గారి వాళ్ళ మదర్ అన్నమాట అమ్మ. సో మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు. అండ్ అలాగే ఈ ఇంటి ఇక్కడ నన్నే కాదండి, అసలు ఎంత మంది ఎన్ని సార్లు వచ్చినా అసలు మా అశోక్ గాని మా రేణు గాని వీళ్ళు గాని తినండి తాగండి చేయండి ఇవి తప్ప మీరు వెళ్ళనన్న మాట అసలు రానే రాదన్నమాట. యా ఉండండి ఉండండి అదే మాట. మళ్ళీ ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు అసలు, అట్లనే అంటారు. అండ్ మీ అందరికి వనిత థ్యాంక్ యూ చెప్దాం ఒకసారి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఒక లొకాలిటీలో ఇంత మంచి సాంగ్ మీ ముందుకు మేము తీసుకొచ్చాము. ఇంకా మీరే అందరూ కూడా ఖచ్చితంగా వీడియో చూసి బ్లెస్ చేసేయాలి. అలాగే వనితతో పాటు వచ్చిన నరేష్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా బ్రదర్ నరేష్ కి తన వీడియోతో బిజీగా ఉన్నారు, రావడానికి కుదరదు ఇంకా. అండ్ నరేష్ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ వనిత. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. ఓకే 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 అనే మీ దగ్గర మీ దగ్గర ఉంది